ఒక దుర్మార్గుడు చెప్పిన అబద్ధాన్ని నమ్మి మోసపోయింది పాపం. నువ్వు కూడా మా అక్కలానే కనిపిస్తున్నావు. అబద్ధాలు నమ్మేసే అమాయకురాల్లా కనిపిస్తున్నావు. అందుకనే చెల్లెలుగా ఒక మాట చెప్తాను, వింటావా అక్క? చెప్పు మధు. అబద్ధాలకి అలవాటు పడ్డ నోరు ఒక్కసారి కూడా నిజం చెప్పదు. మోసం చేసే బుద్ధి ఒక్కసారి కూడా సాయం చేయదు. నీకు అబద్ధం చెప్పే మనిషి మాట ఒక్కటి కూడా నమ్మొద్దు. నిన్ను మోసం చేసే మనిషిని ఒక్క క్షణం కూడా భరించొద్దు. నలుగురితో ఉన్నప్పుడు నీతో ఒక రకంగా మాట్లాడి, నువ్వు ఒక్కదానివే ఉన్నప్పుడు నీతో మరో రకంగా మాట్లాడే మనుషుల్ని అస్సలు నమ్మొద్దు. ఊసరి వెల్లిలా రంగులు మారుస్తూ తన అసలు రంగుని బయటపడనివ్వకుండా ఉండేవాళ్లని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. అలాంటి వాళ్ళ మాటల్ని ఒక్కటంటే ఒక్కటి కూడా నమ్మొద్దు. నా మాట విన్నావంటే మా అక్కలాగా అబద్ధాలు నమ్మకుండా ఉంటావు. మా అక్కలాగా మోసపోకుండా ఉంటావు. సరేనా? సరే మధు. మా మంచి అక్క. వస్తానక్క. బాయ్ బాయ్. అబద్ధాలకి అలవాటు పడ్డ నోరు ఒక్కసారి కూడా నిజం చెప్పదు. మోసం చేసే బుద్ధి ఒక్కసారి కూడా సాయం చేయదు. నీకు పిల్లలు పుట్టరని తెలిసి పల్లవి చాలా బాధపడింది. అందుకే మన ఇంటికి వారసునివ్వడానికి సిద్ధపడింది. నలుగురితో ఉన్నప్పుడు నీతో ఒక రకంగా మాట్లాడి, నువ్వు ఒక్కదానివే ఉన్నప్పుడు నీతో మరో రకంగా మాట్లాడే మనుషుల్ని అస్సలు నమ్మొద్దు. థ్యాంక్ యూ కిరణ్ గారు. ఇక మీరు వెళ్ళండి. నా పనులు అక్క చూసుకుంటుంది. అబ్బబ్బబ్బా అక్క, నాకు బాగా తలనొప్పిగా ఉంది. వెళ్ళి నాకొక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. ఊసరి వెల్లిలా రంగులు మారుస్తూ తన అసలు రంగుని బయటపడనివ్వకుండా ఉండేవాళ్లని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. అన్ని అబద్ధాలు చెప్పిన పల్లవి తను ప్రెగ్నెంట్ అని చెప్పడం కూడా అబద్ధమే అయి ఉండొచ్చు కదా. హలో,
నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు? ఏ నన్ను వదిలిపెట్టి ఉండలేకపోతున్నావా? నాకు సడన్ గా కడుపులో నొప్పి మొదలైంది. ఏం రోగం? బహుశా మీ అత్తగారు పెట్టిన చలివిడి తిన్నాను కదా, అందుకే కడుపు నొప్పి వచ్చిందేమో. ఇప్పుడు నీ కడుపు నొప్పి వస్తే నేనేం చేయాలి? అర్జెంటుగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. తీసుకెళ్ళను. ఏంటి తీసుకెళ్ళవా? కడుపుతో ఉన్న మనిషికి కడుపులో నొప్పి అని చెప్పినా హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే కిరణ్ గారు ఏమంటారో ఒక్కసారి ఆలోచించుకో. ఏమీ అనరు, ఎందుకంటే డాక్టర్ని ఇంటికి పిలిపిస్తున్నాను కాబట్టి. డాక్టర్ని పిలిపిస్తున్నావా? నాకు కడుపు నొప్పి వస్తుందని ముందే నీకెలా తెలుసు? నువ్వు అసలే ఒట్టి మనిషివి కాదు కదా, కడుపు నొప్పి రావచ్చు అని గెస్ చేశాను. హాయ్ ఉషా. అదిగో మా ఫ్రెండ్ డాక్టర్ సుప్రియ. ఫేస్ ఎక్కడో చూసినట్టుందే. ఈ డాక్టర్ని ఎక్కడో చూసినట్టుందే. నేను చెప్పానే మా వారి ఫ్రెండు రూపవతి, గుణవతి, గర్భవతి అని. ఆ పల్లవి ఈ పల్లవి. మరి అనుపల్లవి ఎక్కడుంది? ఎక్కడుంటుంది? పల్లవి కడుపులో ఉంటుంది. అనుపల్లవి. సుప్రియ, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు తనకి సడన్ గా కడుపు నొప్పి వచ్చింది. ఒకసారి నువ్వా కడుపుని టెస్ట్ చేసి నొప్పి ఎలా ఉందో చెప్పు. అలాగే అన్ని రకాలుగా పరీక్ష చేసి కడుపు నొప్పి సంగతి తేల్చేస్తాం. పల్లవి పద, నీ కడుపుని టెస్ట్ చేస్తా. నిన్నేదో అగ్ని పరీక్షకి రమ్మన్నట్టు అలా చూస్తావేంటి? వెళ్ళు. వెళ్ళు. వెళ్దామా? నా అనుమానం నిజమయ్యి పల్లవి ప్రెగ్నెంట్ కాదు అని తెలిస్తే ఇప్పుడే దాన్ని మెడబట్టి బయటికి గెంటేస్తాను. పడుకోండి.
ఏంటి సుప్రియ పరిస్థితి? పల్లవికి కడుపు నొప్పి ఉందా? ఐ మీన్ కడుపు నొప్పి తగ్గిందా అంటున్నాను. నన్ను చూడగానే సగం తగ్గినట్టుంది. టెస్ట్ చేసేసరికి మిగతా సగం కూడా తగ్గిపోయింది. తనెప్పుడిలా కడుపు నొప్పి అన్నా నాకు కాల్ చేయి. నేను వచ్చి తగ్గించి వెళ్తుంటాను. అలాగే. సరే, నేనింక బయలుదేరుతాను. పద, నేను వస్తున్నాను. నాకు చెప్పకుండా, నేను అడగకుండా సడన్ గా తన డాక్టర్ ఫ్రెండ్ ని ఎందుకు తీసుకొచ్చింది? అసలు నేను ప్రెగ్నెంట్ ని అవునా కాదా అన్న అనుమానంతో తీసుకొచ్చుంటుందా? ఇప్పుడు చెప్పవే. నీ అనుమానం నిజం కాదు. తను నిజంగానే ప్రెగ్నెంట్. నువ్వింక లేనిపోని అనుమానాలు పెట్టుకోవద్దు. ఎంతైనా తను ప్రెగ్నెంట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకో. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. సరే. ఓకే, బాయ్. బాయ్. ఆ పల్లవిని ఎక్కడో చూశాను. ఎక్కడ చూశానో గుర్తు రావట్లేదు. తనని చూసినప్పుడు తన పక్కన ఇంకెవరో ఉన్నట్టు గుర్తు. ఎవరై ఉంటారు? బహుశా పల్లవి పేరెంట్స్ అయి ఉంటారా? ఏంటి మమ్మీ, ఏదో అర్జెంటుగా మాట్లాడాలి రమ్మన్నావు? నీ గురించి మీ డాడీ చాలా బాధపడుతున్నారే. అందం, ఆస్తి, అంతస్తు ఇన్ని ఉన్న నువ్వు పెళ్ళైన ఆ కిరణ్ గురించి ఇంతలా పాకులాడటం ఆయన తట్టుకోలేకపోతున్నారే. ఒక స్టేజ్ లో నీ మెంటల్ కండిషన్ సరిగ్గా లేదేమో, నిన్ను సైకియాట్రిస్ట్ కి చూపించాలేమో అని కూడా అనుకున్నావు. మమ్మీ, అనవసరంగా నా గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. ఆలోచిస్తే మీ మెంటల్ కండిషన్ పాడైపోయి మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. నేను మెంటల్ గా పర్ఫెక్ట్ గా ఉన్నాను కాబట్టే పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకున్నాను. పెళ్ళైన వాణ్ణి పెళ్లి చేసుకోవాలనుకోడాన్ని పర్ఫెక్ట్ డెసిషన్ అనరే, దాని పిచ్చి పిచ్చి అంటారు. పిచ్చి కాదు, ప్రేమ. పిచ్చి ప్రేమ. లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలా లైట్ తీసుకుంటారు. కాంప్రమైజ్ అయ్యి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు. నేనా టైప్ కాదు. కాంప్రమైజ్ కాను, ఇంకొకరిని పెళ్లి చేసుకోను. సామధాన భేద దండోపాయాలు ఉపయోగించైనా సరే లవ్ చేసిన వాణ్ణి సాధించుకోవడమే నా లైఫ్ అంబిషన్ అని ఫిక్స్ అయ్యే టైప్ నేను. ప్రేమించిన వాణ్ణి దక్కించుకోవడం కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధపడే టైప్ నేను. అందుకే నిషాగా నన్ను ఇష్టపడని కిరణ్ నన్ను ఇష్టపడేలా చెయ్యడం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని పల్లవిగా మారాను. జీవితాంతో అతనితో కలిసి ఉండడం కోసం ఆల్బమ్ ప్రొడ్యూసర్ పల్లవిగా అతనికి దగ్గరయ్యాను. అతనికి నా మీద ప్రేమ కలగాలంటే అతని బిడ్డ నా కడుపులో పెరుగుతున్నట్టు అతనికి తెలియాలి అన్న ఉద్దేశంతో పెళ్లి కాకుండానే తల్లినవుతున్నాను. అలా అని నేను కాలు జారలేదు, తప్పు చెయ్యలేదు, చెడిపోలేదు, ఎవ్వర్ని చెడగొట్టలేదు. కానీ కడుపులో ఒక బిడ్డని మోస్తూ తల్లిని కాబోతున్నాను. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి కిరణ్ తండ్రి కాదు అన్న విషయం నాకొక్కదానికే తెలుసు. అయినా నా కడుపులోని బిడ్డకి తండ్రి కిరణే అని ముందు కిరణ్ని నమ్మించాను. ఆ తర్వాత కిరణ్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిని నమ్మించాను. ఇలా ఎవరి బిడ్డకో కిరణ్ని తండ్రిని చేస్తూ అందర్నీ ఇలా నమ్మించటం తప్పు అని మీతో సహా అందరూ అనుకోవచ్చు.
కానీ తప్పలేదు. కిరణ్ మీద నాకున్న ప్రేమని చంపుకోలేక, కిరణ్ ని ఎలాగోలా దక్కించుకోవాలి అన్న నా కోరికని చంపుకోలేక ఇలా చెయ్యాల్సి వచ్చింది. నా ప్రేమని చంపుకోలేకపోవడం తప్ప, ప్రేమించిన వాడిని దక్కించుకోవాలి అనుకోవడం తప్ప? అలా దక్కించుకోవడం కోసం ఇలా చెయ్యడం తప్ప? చెప్పు, నా స్థానంలో ఉండి ఆలోచించి చెప్పు. తప్ప? ఏం చెప్పాలో అర్థం కావట్లేదే. కాలు జారలేదంటావు, తప్పు చేయలేదు అంటావు, చెడిపోలేదు అంటావు, చెడగొట్టలేదంటావు, కాని తల్లినవుతున్నాను అంటున్నావు. నిన్ను నీ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదే. నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది కొంచెమైనా వివరంగా చెప్పొచ్చు కదా. ఏది ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తాను. ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాను. అంతా ఒకేసారి చెప్తే మీకు మింగుడు పడదు. అక్క, నాకు పాలు కావాలి. వినపడలేదా? నాకు పాలు కావాలి, వెళ్ళి తీసుకురా. వెళ్ళు. ఏమైంది ఇంతసేపా? ఇదిగో. అబ్బా, ఏమైంది? ఇంత వేడిగా ఉన్నాయంటక్క పాలు. పాలింత వేడిగా ఉంటే కడుపులో ఉన్న బిడ్డ తట్టుకోవద్దు. నీకేమైనా కోపం ఉంటే నా మీద చూపించు, కిరణ్ గారి బిడ్డ మీద కాదు. ఇవి వేడిగా ఉన్నాయా? ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన బొమ్మరిల్లు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని కలిగించడానికి మేం కండక్ట్ చేసిన కాంటెస్ట్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మేం పెట్టిన కాంటెస్ట్లో సెలెక్ట్ అయ్యి మాతో కలిసి నటించిన ప్రేక్షకులు వీళ్లే. ప్రేక్షకుల కోరిక మేరకు ఈ కాంటెస్ట్ ని ఇలాగే కొనసాగిస్తున్నాం. నెక్స్ట్ అవకాశం మీదే కావచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా మాతో కలిసి నటించాలనుకుంటే మన బొమ్మరిల్లు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వరిస్తుంది. ఆల్ ది బెస్ట్. చల్లార్చి తీసుకొస్తాను.
తీసుకో. ఏంటక్క ఇది? ఏమైంది? మరి ఇంత చల్లగా ఉన్నాయేంటక్క? అసలే చలికాలం. ఇంత చల్లటి పాలు తాగితే కడుపులో ఉన్న కిరణ్ గారి బిడ్డ చలికి వణికిపోదు. వెళ్ళి గోరువెచ్చగా చేసి తీసుకురా. వెళ్ళు. ఏంటివి? ఇవి వేడి పాలు, ఇవి చల్ల పాలు, అది ఎంటీ గ్లాసు. ఈ రెండు నీకు కావలసిన రేషియోలో కలుపుకుని కడుపులో ఉన్న బిడ్డకి చలి పుట్టకుండా వేడి తగలకుండా తాగు. నువ్వేంటి పడుకోకుండా ఇలా వచ్చావు? ఏమైనా కావాలా? తోడు కావాలి. మీతో ఏకాంతంగా గడిపి చాలా రోజులయ్యింది. అందుకే మనిద్దరికి ప్రైవసీ దొరకడానికి కింద అంత డ్రామా ఆడాను.